हरिः ॐ श्रीमते रामानुजाय नमः। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। శ్రీరంగనాథమణిపాదుకాభ్యాం నమః. భాగవతోత్తములారా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఘంటావతారులు శ్రీరంగనాథుని యొక్క పాదుకా సహస్ర నిర్మాత మన వేదాంత దేశికుల వారు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ మహాకావ్యంలో ఈ రోజున మనం పాదుకా సహస్ర సంగ్రహంగా ద్వంద్వ పద్ధతి 24వ పద్ధతిని ఈ విధంగా శ్రీపాదుక సన్నిధిలో సమర్పించుకుందాం. భాగవత ఆచార్య కటాక్షం ఇదే మనకి ఉత్తారకం కదా. అందులో పాదుకలు అంటేనే ఆచార్య స్వరూపం. అద్భుతమైనటువంటి విషయాలను ఈ ద్వంద్వ పద్ధతిలో దేశకుల వారు మనకు అనుగ్రహిస్తున్నారు. ముందుగా ప్రపద్యే పాదుకారూపం ప్రణవస్య కళాద్వయం ఓతం మితమిదం యస్మిన్ అనంతస్యాపి తత్పదం. ప్రపద్యే అంటున్నారు. దేశకుల వారు చక్కనైనటువంటి పదం ప్రారంభించడంలో సాభిప్రాయంగా ఉంటుంది. దయాశతకం యొక్క ప్రారంభంలో కూడా మొదటి పదం ఇదేనండి. ప్రపద్యేతం గిరిం ప్రాయః అంటూ మొదలుపెట్టారు. ప్రపద్యే అంటే పరిపూర్ణముగా శరణాగతి చేస్తున్నాను అని చెప్తున్నారు. ఏమిటి ఇక్కడ చెప్తున్నారు అంటే పాదుకారూపం ప్రణవస్య కళాద్వయం. పాదుకాయుగళము ప్రణవ పదము యొక్క 2 మాత్రలు అంటున్నారు. దానిని ఓతం మితమిదం యస్మిన్ అనంతస్యాపి తత్పదం. ఆ పాదుకా యుగంలో అనంతుడైనటువంటి భగవానుని యొక్క శ్రీచరణ యుగళం దుర్గ్రాహమైనా కూడా మితంగా ఉంటుంది అని చెప్పారు. ప్రణవం కళ యుగళంలో ఓంకారం మకారంతో కూడి ప్రసిద్ధమైనటువంటి భగవద్వాచకమైన ఓంకారం ఉంటుందిట. కాబట్టి పాదుకా రూపంగా ఉన్న ప్రణవ కళద్వయాన్ని నేను ప్రపత్తి చేస్తున్నాను అన్నారు. ఇది పైన ఉండే అర్థం అండి. మరి లోపలగా ఏమిటి? ద్వంద్వం అంటే జంట అని. ఈనాటి పద్ధతి అంతా కూడా జంట పద్ధతి, జంటను గురించి తెలియజేస్తుంది. ఏమిటో చూద్దాం. ప్రపద్యే పాదుకారూపం ప్రణవస్య కళాద్వయం. భగవద్వాచకము ఓం అనేది. భగవంతుడు ఆయన ఎలాంటి వాడు? అపరిచ్ఛేద్యం. ఆయన గురించి ఎవరు ఇంత అని ఎవరు చెప్పలేరు. అందుకని ఆయన్ని అనంతాయ నమః, అంతము లేనటువంటి వాడు. ఇంకా ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ, పరబ్రహ్మను బోధించేటప్పుడు ఓమిచ్చేకాక్షరం, అది పరబ్రహ్మ బోధించే ఓంకారం ఎలా ఉంటుందంటే ఒకటే అక్షరం. ఆ ఒక అక్షరం కూడా ఎలా ఉంటుంది? ఆ ఉ మ అని 3
అవయవాలు కలిగినట్లుగా ఉన్నటువంటి ఒకే అక్షరం. ఏమిటిట? ఈ మకారార్థమైనటువంటి అసంఖ్యాక జీవవర్గం అకారవాచ్యుడైనటువంటి సర్వశేషికి అయిన శ్రీమన్నారాయణుడికి సేవ చేయడం కోసమే ఉంది అని ఈ ప్రణవం యొక్క అర్థం అండి. ఓం తత్సత్ ఇది నిర్దేశ అని ఆ ఉ కలిపితేనే ఓ అవుతుంది. ఓ రావడానికి ఈ రెండు అక్షరాలు కలయికండి. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి? ఏకమాత్ర ఉచ్చారణ. అ ఉ ఈ రెండు. అ అంటే మీరు మాత్ర అంటే టక్, ఈ చిటిక వేసేదాన్ని మాత్ర అని అంటారు అన్నమాట. అ ఉ ఏకమాత్ర ఉచ్చారణ వర్ణాలు పరస్పరం కలిసాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అ ఊ కలిస్తే ఊ అవుతుంది. దానికి ఒక కళ అని పేరు. సరే, మకారం అది ఒక కళ. అంటే ఇప్పుడు ఈ జంట ఏమేమయ్యాయి? ఆ ఊ కలిపి ఒక జంట అయితే ఒక ఓకారమైంది. అలాగనే మకారం పక్కన ఒక కళ ఉంది. ప్రణవంలో రెండు అంశాలు ఉన్నాయి. కళ అంటే ఒక అంశం అండి, మాత్ర అన్న ఒక అర్థం. కాబట్టి శ్రీచరణాలని తలదాల్చేటువంటి పాదుకా శరీరంలో ఇప్పుడు ఓంకారంలో ఉన్న మకారం ఉందన్నమాట. మకారం అంటే శిరస్సును అలంకరించింది. ఓ పాదుకల జత భగవత్ పాదాలకు తగినట్లుగా ఆ ఊ కలిసిన రూపిగా ఓ రూపంగా మారింది ఓంకారం. జీవకళ పక్కన ఇంకొక కళ ఉందన్నాం కదా, మకారం అయింది. ఓతం మితం అంటున్నారు. ఓ అనేది ఒక కళ, మకారం అనేది ఒక కళ. ఈ కళాద్వయం అంటే ఓ అనేటువంటి ఒకటి, అలానే అనేటువంటి ఈ రెండు కళాద్వయమే పాదుకల యొక్క జంట అంటున్నారు దేశికుల వారు. భగవంతుడు యథేచ్ఛగా వినియోగించడం కోసమే తన రూపం, తన లక్ష్యంతో సేవించే జీవాత్మ. మకారంతో ఓ సర్వశేషి కూడి ఉండడమే ఓంకార సిద్ధి. శేషుకు ఇక్కడ భావ గాంభీర్యాన్ని బట్టి ఇలా చెప్తున్నారన్నమాట. ఓం ప్రపద్యే పాదుకాయుగళం. ఆ ప్రణవ పదం రెండు మాత్రలండి. దీనితో కూడినటువంటి స్వామిని, అది పాదుకలు అన్నా ఓంకారము అన్నా ఒకటే. కాబట్టి పాదుకారూపంగా ఉన్నటువంటి ప్రణవ కళాద్వయాన్ని అంటే ఓ ము అనే ఈ రెండిటిని నేను ప్రపత్తి శరణాగతి చేస్తున్నాను అని అన్నారు. అంటే పాదుకలు అంటేనే ఓంకారము, ఓంకారము అంటేనే శ్రీమన్నారాయణ యొక్క పాదుకలు అని అర్థం చెప్తున్నారు భాగవతోత్తములారా. రెండో శ్లోకంలో ఇలా సాయిస్తున్నారు. మణిపాదుకయో యుగం మురారే మమ నిత్యం విదధాతు మంగళాని అధికృత్య చరాచరస్య రక్షాం అనుకంపా క్షమయోరివావతారః. దేశికుల వారి యొక్క అద్భుతమైనటువంటి ఊహ చూడండి. ఏమంటున్నారు? భగవంతునికి దయా క్షమ అనే రెండు గుణాలు ఉన్నాయి. ఆ రెండు గుణాలు కూడా పాదుకాయుగళంగా అవతరించేటండి. ఏమిటది అంటే చెప్తున్నారు, దేవ మానవ పశు పక్షి ఈ లోకమంతా ఏమిటి? చరరూపం, కదులుతూ ఉంటారు కదా వీళ్ళందరూ. కాబట్టి ఇది చరరూపమైన ప్రపంచం. ఇక కదలకుండా ఉండేటువంటి ప్రపంచం ఏమిటంటే చెట్టు గుట్ట కొండ కోన ఇట్లాంటివి, ఇవి అచర రూపం. ఈ రెండు రూపాల జగత్తుని భగవంతుని అనంత కళ్యాణ గుణాలలో రెండు వర్గాలుగా చెప్తున్నారు. ఈ రెండు వర్గాలు ఏమిటి? ఒకటి దయ, రెండు క్షమ అనే రెండు గుణాలు మాత్రమే ఈ ప్రపంచాల్ని చరాచరాన్ని కాపాడుతూ ఉంటాయిట. హరిహరి, ఎంత అద్భుతమైనటువంటి విషయమండి. ఏమిటి? ఇతరులు పడేటువంటి కష్టాల్ని చూసి భరించలేక తానే వాటిని
అనుభవిస్తున్నట్లుగా భావించి కంపించిపోయేటువంటి పరిస్థితిని ఏమంటారో తెలుసండి? అనుకంప అంటారు. ఎవరైనా కష్టం చెప్తున్నారనుకోండి, మనం కూడా వారితో పాటు దుఃఖపడిపోయి కంపించిపోతాం. అమ్మో అమ్మో ఇలా జరిగిందా ఇలా జరిగిందా అంటూ. దానికి అనుకంప అంటారు. ఇక దయాగుణంలో ఏంటంటే కాపాడాలి అనేటువంటి భావం ఉంటుంది. లోకంలో వ్యక్తులు చేసేటువంటి క్రూర కర్మలు, దుష్ట చేష్టులు భగవంతుడికి కోపం కలిగిస్తూ ఉంటాయి. ఆ సమయంలో వాళ్ళందరినీ దండించాలి అనుకుంటారు పరమాత్మ. దోషాలను లెక్కించకుండా మన్నించేటువంటి గుణానికే క్షమ అంటారు. చూసారా? ఒకటి అనుకంప, రెండవది క్షమ. దయ గనక వర్షిస్తే క్షమ పుడుతుందండి. క్షమ సహకరిస్తే దయ నిర్వాహకంగా చేస్తుంది. ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. నిత్యంగా లోకాన్ని రక్షించేటువంటివి ఈ రెండు గుణాలు. ఇవే రత్నపాదుక జంటగా అవతరించాయి. అందువల్ల ఈ చరాచరమంతా కూడా రక్షించబడుతోంది అంటున్నారు. భాగవతోత్తములారా, చూశారా? దయాక్షమ అంటే ఎలా చెప్తున్నారు? మణిపాదుకయో యుగం మురారే. ఆ మురారే అయినటువంటి శ్రీమన్నారాయణి యొక్క ఆ మణిపాదుకల జంట మమ నిత్యం విదదాతు మంగళాని. నాకెవరండి మంగళం కలిగించే చెప్పండి? పెరుమాళ్ళతో కాకుండా ఇంకెవరైనా నాకు మంగళాలు కలిగించేవారు ఉన్నారా? మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ. అసలు మంగళానాంచ మంగళం. మంగళాలంటేనే స్వామి యొక్క పాదుకలు కదా. అవి నాకు నిత్యం, ప్రతి నిత్యం కూడా మంగళాలను కలిగించుగాక. ఎందుకని? ఈ రెండే గనక లేకపోతే ఈ చరాచరాల్ని రక్షించే వాళ్ళు ఎవరండి? ఒకటి అనుకంపలాగా, మరొకటి క్షమలాగా ఉంది. అనుకంప అంటే చెప్పాం కదా, అది దయ అన్నమాట. వాళ్ళని చూసి ఆ విధంగా కంపించిపోవడం. తరువాత వాళ్ళు చేసేటువంటి కంపించిపోయాము, వాళ్ళు చేసే పనులను కూడా క్షమించాలి కదా. ఆ క్షమించే గుణం మరొకటి. ఒకటి అనుగ్రహించడం, దాన్ని క్షమించడం. ఈ విధంగా రెండూ కూడా మనకి నాకు ప్రతి నిత్యము కూడా కాపాడుతూ ఉండుగాక. మమ నిత్యం విదదాతు మంగళాని. నాకు అనుకంప కావాలి, అదేవిధంగా క్షమ కూడా కావాలి. క్షమ ఉందనుకోండి, పెరుమాళ్లకు ఓర్పును పెంచుతాయి. దయాగుణం ఏం చెప్తుందంటే, స్వామి వాడి మీద దయ చూడండి, దయ చూడండి వద్దు అని. అప్పుడు స్వామి తక్షాంతి సంబద్ధిని, ఓర్పును పెంచుకుంటారట. ఈ విధంగా మన్ని చూసి జాలిపడడం ఒకటైతే, జాలిపడడమే కాకుండా మనం చేసేటువంటి అపరాధాన్ని క్షమించడం మరొకటి. దయ, అనుకంపం. దీన్ని ఏమంటున్నారు చక్కగా? అనుకంపా క్షమయోరివావతారః. దయ, ఓర్పు, ఈ రెండిటి యొక్క అవతారం ఏమిటి అంటే రెండు పాదాలు అని ఈ శ్లోకంలో గొప్ప భావాన్ని చెప్పి ఆ రెండు పాదాలకి దాసోహం సమర్పిస్తున్నారు. అధికృత్య చరాచరస్య రక్షాం అనుకంపా క్షమయోరివావతారః. భాగవతోత్తములారా, శ్రీమన్నారాయణ యొక్క పాద పద్మాలకు మనం ప్రణమిల్లితే భగవానుని యొక్క దయ వర్షిస్తుంది. దయ వర్షిస్తే ఏం లాభం అండి అంటే, మనలో ఉన్న దోషాల్ని కూడా ఆయన ఇంకా చూడరటండి. దోషభోగ్యుడైపోయి మనల్ని ఏదో రకంగా కటాక్షించి తీరుతాడు. అందువల్ల పెరుమాళ్ల యొక్క పాద జంట ఈ అనుకంప క్షమలాగా ఉంది అని దేశకుల వారు అనుగ్రహించారు. చరణమణి పాదుకే మురారే ప్రణతాన్ పాలయితుం ప్రపద్యమానం విపదామిహ దైవమానుషీణాం ప్రతికారం యువయోః ద్వయం ప్రతీమః. ఓ మణిపాదుక, రత్నపాదుకలారా, ప్రణతాన్ నమస్కరించే వారిని రక్షించడానికి మురారేహే రంగనాథుని యొక్క ఆ రెండు పాదాలను ఆశ్రయించేటువంటి మీ యొక్క జతను ఈ లోకంలో దైవమానుష
దేవతలకు మనుష్యులకు సంబంధించిన ఆపదలకు ప్రతీకారంగా భావిస్తున్నాం. చూడండి, లోకంలో ఆపదలు రెండు రకాలుగా వచ్చి పడుతూ ఉంటాయి. ఒకటి తెలియకుండానే మన నెత్తి మీద వచ్చి, అంటే దైవికంగా వచ్చేవి, మానవులు కనిపించేటువంటి ఆపదలు. ఈ రెండు సంకటాల నుంచి కూడా బయటపడాలంటే మనం ఏం చేయాలిట? పెరుమాళ్ళ యొక్క రెండు పాదుకలని మనం, ఒకటి దైవం నుంచి వచ్చేటువంటి ఆపదలు, రెండు మానవులే మనకు కల్పించేటువంటి ఆపదలు. ఎందుకంటే లోకంలో ఈ ఆపదలు కలిగినప్పుడు ఏం చదువుతూ ఉంటామండి మనం? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలు దైవం సంబంధించినవి, అదేవిధంగా మానుషి సంబంధమైన ఆపదాం అపహర్తారం, వాటిని తొలగించాలి, సకల విధమైనటువంటి మంగళాలు కలిగించాలి. రెండు పనులు, ఈ రెండు పనులు కూడా ఈ రెండు పాదములు మాకు చేస్తున్నాయి అంటున్నారన్నమాట. నమస్కరించేటువంటి వారిని ఆ శ్రీరంగనాథుని యొక్క పాద జంట ఏం చేస్తుంది? దైవమానుషీణాం విపదాం ఇహ, దైవ మా దేవతలకు మనుష్యులకు సంబంధించిన ఆపదలకు పరిహారం. అనేక ఆపదలు చుట్టుముడుతూ ఉంటాయి. మీకు తెలుసో తెలియదో, ఏదైనా ముహూర్తం పెట్టించుకుందాం అనుకుంటాం మంచి పనులకి. అప్పుడు ముహూర్తం పెడతారు. పెట్టినా కూడా వాళ్ళు ఏమంటారో తెలుసా అండి? తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే అంఘ్రియుగం స్మరామి. అనేకమైనటువంటి విఘ్నాలు, అనేకమైనటువంటి తిదివార నక్షత్ర దోషాలలో ఉన్నటువంటి సమస్త దోషాలు పరిహరింపబడ్డానికి లక్ష్మీపతే, ఓ లక్ష్మీపతి, అదే లగ్నం అవుతుంది. తదేవ లగ్నం, అదే సుదినంగా మారుతుంది, అదే తారాబలం అవుతుంది, అదే చంద్రబలం అవుతుంది, విద్యాబలం అవుతుంది. నీ రెండు పాదాలను స్మరించినప్పుడు ఎన్నో విఘ్నాలు కలుగుతాయండి. మంచి పనులు చేస్తుంటే ఆ విఘ్నాలన్నిటినీ తొలగించుకోవాలంటే శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే అని ఆ రెండు పాదాల్ని మొక్కుతూ ఉంటారు అని చెప్తున్నారు. యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. ఆ అచ్యుతుని యొక్క పాదద్వంద్వాన్ని నమస్కరిస్తే ఆ యజ్ఞాల్లో చేసిన దోషాలు కానీ ఏమండి, అదేవిధంగా పూజలలో చేసిన దోషాలు అన్నీ కూడా ఎగిరిపోతాయి. ఇప్పుడు ఈ దైవమానుష అనేటువంటి జంట ఉన్నాయి ఆపదలు మనకి. ఆ జంటను రెండింటిని పోగొట్టాలంటే శ్రీరంగనాథుని యొక్క పాదుకలు అనే జంటని ఉపాసన చెయ్యాలి అని చెప్తున్నారు. చరణమణి పాదుకే మురారే ప్రణతాన్ పాలయితుం ప్రపద్యమానం విపదామిహ దైవమానుషీణాం ప్రతికారం యువయో ద్వయం ప్రతీమా. మీ ఇద్దరిని ఆ విధంగా మేము ఆపదలకు నిష్కృతిగా తలుస్తున్నాం. ప్రపన్నులను రక్షించడానికి పాదుకలు రెండు శ్రీరంగనాథుని చరణాలను ఉంటాయండి. అవి వెళ్ళి ఆశ్రయించేట. ఎందుకని ఈ రెండు పాదుకలు నన్ను ఆశ్రయిస్తున్నాయేమిటి అనుకుంటే రంగనాథుడు తత్ఫలితంగా మా భాగవతోత్తములకు భక్తులకు దేవతల వల్ల కొన్ని ఆపదలు వస్తాయి. భూకంపాలు, భూదేవి ద్వారా అనుకోండి, ఆకాశం నుంచి పిడుగులు, వాయువు, ఏమండి సముద్రాలు పొంగడం, ఇవన్నీ దైవీకృతమైనటువంటి ఆపదలు. మనుషుల వల్లే వచ్చే ఆపదలు సరే ఎత్తులకు పై ఎత్తు వేస్తూ ఉంటారు. మనకు రావలసినటువంటి దాన్ని రానివ్వకుండా చేస్తుంటారు. తప్పు చెయ్యకపోయినా మన పైన నింద వేస్తూ ఉంటారు. చిత్ర విచిత్రాలుగా హింసిస్తూ ఉంటారు మానవులు. ఈ ఆపదలు బొత్తుగా పోగొట్టగలిగే శక్తి స్వరూపం ఈ పాదుకాయుగళమే అని మనకు వేదాంత దేశకుల వారు కాబట్టి హరిపాదుకలను ఎప్పుడు స్మరిస్తూ ఉండాలిటండి అని ఈ శ్లోకంలో చెప్పారు. భాగవతోత్తములారా, మరొక్క శ్లోకంలో ఉన్న మధుర భావాన్ని ఇలా పంచుకుందాం. పాదుకే భవభయ ప్రతీపయో
భావయామి యువయో సమాగమం సప్తయోర్ధనుజ వైరిణ పదే విద్యయోరివ పరావరాత్మనో. దీనిలో ఏం చెప్తున్నారంటే, ఓ పాదుకలారా, సంసారం వల్ల కలిగే భయానికి ప్రతికూలంగా ఉన్నటువంటి భగవత్ పాదాలను చేరియున్న ఈ రెండిటి యొక్క కలయిక, అంటే ఈ రెండు పాదుకల యొక్క కలయిక భవభయ నిరాసకాలైనటువంటి భగవత్ స్వరూపం ద్వారా కలిగి ఉన్న పర అపర విద్యలకు సమానంగా భావిస్తాము అంటున్నారు. రెండు విద్యలు అన్నమాట. ఈ రెండు విద్యలే ఏమిటి? పర అపర అనేటువంటివి. ఆ రెండు విద్యలే భగవానుని యొక్క రెండు పాదుకలు అంటున్నారు. పాదుకే భవభయ ప్రతీపయో భావయామి యువయో సమాగమం. మీ ఇద్దరి యొక్క, మీ జంట యొక్క సమాగమాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇలాగా పరాపర అంటే పర అని అపర అనే స్వరూపం కలిగిన విద్యయో సమాగమం ఇవ, విద్యల యొక్క కూడికగా మిమ్మల్ని నేను భావిస్తూ ఉంటున్నాను అన్నారు. చూడండి, దేవదేవ దివ్య మహిషీమణులైనటువంటి వారెవరు? శ్రీదేవి, భూదేవి, పాదుకా దేవతలు. భక్తుల యొక్క సర్వ దోషాలను తిరిగి రానివ్వకుండా నశింపజేస్తూ ఉంటారు. సాహి శ్రీరముతా సతాం అంటారు. సంసార సముద్రం నుంచి బయటపడేయడానికి ముఖ్యమైన ఉపాయం ఏమిటి? వేదాంగ రూపమైన జ్ఞానలక్ష్మి అని వేదశాస్త్రాలు చెబుతూ ఉంటాయి. ఆ జ్ఞానం వస్తే గనక ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసుకుని మన జీవితాన్ని చక్కగా మలుచుకుంటాం. పాదుకలను ఇప్పుడు దేశకుల వారు ఏం చెప్తున్నారు? ఈ రెండు విద్యలు ఉన్నాయే, పర అపర విద్యలుగా ఈ రెండిటిని చెప్తున్నారు. పాదుకలను ఆశ్రయిస్తే ఆ వేదాలని తెలుసుకునే విద్యలు ఏమిటో మనకి తెలిసిపోతాయి. ద్వే విద్యే వేదితవ్యే వై ఇతి చాత్వరణీ శృతి పరయాత్వక్షర ప్రాప్తి ఋగ్వేదాదిమయా పరా. విష్ణు పురాణంలో ఈ రహస్యం చెప్తున్నారు దేశకుల వారు అక్కడ మనస్సులో పెట్టుకొని. ఋగ్వేదాది శాస్త్రాల ద్వారా జ్ఞానరూపంగా వచ్చిన దాన్ని అపరా విద్య అంటారు. అది అక్షర రూపమైన పరబ్రహ్మను సాక్షాత్కరింపజేస్తుంది, పరా విద్య. తర్వాత వే విద్యే వేదితవ్యే ఇది స్మయత్ బ్రహ్మ విదో వదంతి పరాచైవా పరాచ. ముండకోపనిషత్తులో చెప్తున్నారు, పరబ్రహ్మను పొందడానికి పర అపర అనే రెండు విద్యలు కూడా మనం తెలుసుకోవాలి అని వేదవేత్తలు చెప్తూ ఉంటారు. విద్య అంటే జ్ఞానం అండి. అపర విద్య అంటే గురుముఖంగా వేదాంగాలను తెలుసుకొని వేదాల అర్థమైన పరబ్రహ్మను తెలుసుకోవడం, అది మనకి అపర విద్య అంటారు. మరి పరవిద్య అంటే ఏమిటి? బ్రహ్మ సాక్షాత్కారం కోసం చేసే ఉపాసన. అది ఎలా ఉంటుంది? భక్తి రూపాపన్నమైన జ్ఞానము అని మనకి చెబుతూ శ్రీభాష్యంలో భగవద్రామాంధుల వారు కటాక్షించిన ఒక వాక్యాన్ని ఇక్కడ అనుసంధానం చేద్దాం. బ్రహ్మ విషయే పరోక్ష అపరోక్ష రూపత్వే జ్ఞానే ఉపాదేయే. బ్రహ్మ విషయే పరోక్షాపరోక్ష రూపే ద్వే జ్ఞానే ఉపాదేయే. ముముక్షు అయిన వాడు మొట్టమొదట వేదశాస్త్ర శ్రవణజన్యమైన పరోక్ష జ్ఞానం, ఆ తరువాత పరబ్రహ్మను ప్రత్యక్షంగా దర్శించడానికి హేతువైన ఉపాసన అనే భక్తి రూపమైన జ్ఞానాన్ని పొందాలి. ఒకటేమో తెలుసుకోవాలి, రెండు దాన్ని సాధించే జ్ఞానం. ఈ రెండు విద్యలను అదృశ్యత్వాధికరణంలో భగవద్రామాంధుల వారు స్పష్టంగా అనుగ్రహించారు. పరావర విద్యలు రెండూ కలిసి ముక్తికి హేతు అవుతాయండి. అలాగని భగవత్పాదుకలు రెండు, ఒక పాదుక కాదండి, రెండు పాదుకలు కలిసి మోక్షఫల ప్రాప్తికి మూలమవుతాయి పరావర విద్యల ద్వారా అని చెప్తున్నారు. పాదుకే భవభయ ప్రతీపయో భావయామి యువయో సమాగమం సక్తయో ధనుజ వైరిణ పదే విద్యయోరివ పరావరాత్మనో. భాగవతోత్తములారా,
మరొక శ్లోకంలో ఇంత మధురంగా చెప్తున్నారన్నమాట. చూద్దాం. ఈ పాదుకలుట రెండూ కూడా దివ్య దంపతుల్లాగా ఉన్నాయిటండి. ఎలా చెప్తున్నారో చూడండి. ఇదొక మహత్తరమైన భావం. విశ్వోపకారమధికృత్య విహారకాలే అన్యోన్యత ప్రథమమేవ పరిస్ఫురంచో దృష్టాంతయంతి యువయో మణిపాదరక్షే దివ్యం తదేవ మిథునం దివిషన్ నిషేవ్యం. అబ్బా, ఓ మణిపాదుకల్లారా, ఈ లోకాన్ని రక్షించడం కోసం సంచరించే వేళల్లో నేను ముందు అని ఒక్కొక్క పాదం ముందుకు వేస్తూ ఉంటారట పెరుమాళ్ళు ఈ రెండు పాదుకలతో. అప్పుడు మీ జంట లోకోపకారం కోసం అడుగులు వేస్తూ నేను ముందా అంటూ ఒకరితో ఒకరు పోటీ పెట్టుకున్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటాయిట. అప్పుడు దేవతలంతా కూడా దివ్య దంపతులని, ఓహో, ఒకటి లక్ష్మీదేవి, ఒకడు నారాయణుడు, ముందు కుడి పాదం వేస్తే ఎడమ పాదం అనుసరిస్తోంది, ఎడమ పాదంకి మళ్ళా కుడి పాదం అయితే ఈ పాదుకలని కింద ఇదిగో ఈ పాదుకాదేవి ఆ విధంగా అనుసరిస్తోంది అని చెప్తున్నారు. ప్రమాణంగా ఉన్న ఏమిటి శృతి స్మృతి వాటిని వర్ణిస్తున్న తర్వాత ఇప్పుడు శ్రీయప్పతితో సమానంగా పాదుకల్ని వర్ణిస్తున్నారు. లోకరక్షణార్థం స్వామి నేను ముందు పోతా అంటూ రెండు పాదుకలు పోటీ పడుతూ ఉంటాయిటండి. లోకరక్షణ ఎలాగో చేయాలి అనుకుంటారు లక్ష్మీనారాయణుడు. ఈ లీలా విభూతిలో అవతరించి వారు తిరిగేటువంటి కాలంలో ఈ లోకంకి మేలు చేయాలని నేను ముందు వెళ్తాను అని ఒకరంటే, కాదు నేనే ముందు వెళ్తాను అని ఈ పాదుకలు ఒకటి పోటీ పడుతుంటాయిటండి. రావణాన్ని సంస్కరించడానికి మొట్టమొదట పోతా అన్నవాడు ఎవరండి? శ్రీరాముడు. కానీ రాముని కంటే ముందే పోయింది ఎవరండి చెప్పండి? సీతమ్మ తల్లి వెళ్ళి అక్కడ కూర్చుంది. చూసారా, రామపాదం కంటే ముందు రామపాదానికి క్రింద అనువుగా ఉన్నటువంటి సీతమ్మ తల్లిలాగా ఉన్న పాదుక ముందుగా వెళ్ళి లంకలో కూర్చుంది. ఆ దివ్య దంపతుల్లాగా ఈ రెండు పాదుకలు పోటీ పడ్డాయి. ముందు రాములు వారు అనుకున్నారు నేను వెళ్తాను అని, కానీ పాదుకా రూపంలో ఉన్న సీతమ్మ తల్లి ముందే వెళ్ళిపోయి లంకలో కూర్చున్నారట. రెండు పాదుకలు కూడా ఈ లోకాన్ని రక్షించడంలో ముందు ఉంటాయి అని ఎంత బాగా చెప్తున్నారు. దృష్టాంతయంతి యువయో మణిపాదరక్షే దివ్యం తదేవ మిథునం. అవును, అవి భార్యాభర్తల్లాగా జంటలాగా ఉండి ఒక పని కోసం ముందు మంచి చేయాలని భార్యాభర్తలు ఎలా అనుకుంటారో అలా ఈ రెండు పాదుకలు కూడా అనుకుంటూ ఉన్నాయి అని దీనిలో చమత్కరించారు దేశకుల వారు. భాగవతోత్తములారా, ఇంకొక శ్లోకంలో ఇలా అనుభవిస్తున్నాం. అంతర్మోహాత్ అవిదితవతాం ఆత్మతత్వం యథావత్ పద్యామిత్థం పరిచితవతాం పాదుకే పాపలోక్యాం నిత్యం భక్తే అనుగుణతయా నాథ పాదం భజంచౌ నిష్టే సాక్షాత్ స్వయమిహ యువాం జ్ఞానకర్మాత్మికేనః. ఓ పాదుకలారా, మేము మనస్సులో ఉన్నటువంటి తమస్సు వల్ల జీవాత్మ పరమాత్మల సాధర్మ్యాన్ని చక్కగా తెలుసుకోలేకపోతున్నాం. దానికి మా పాప కర్మ కారణం కదా. మా అనుభవాన్ని బట్టి కనుక చూస్తే పాపలోకాలకు హేతువైన పద్ధతి మాత్రం మాకు తెలుసు, ఎందుకు పాపలోకాలు వస్తాయో అని. కానీ ఎలా అవి పోగొట్టుకోవడమో అవి తెలియదు. ఇక భగవత్తుని యొక్క పాదాలను ఆశ్రయిస్తున్నారు మీ ఇద్దరు. మాకు సాక్షాత్తుగా ఒక ఉపాయంలాగా కనపడ్డారు. భగవంతుని పట్ల కలిగే భక్తికి అంగాలు ఏం చెప్తారు? జ్ఞాన కర్మ అని జంట చెప్తూ ఉంటారు. మాకు అనిపిస్తోంది వాటికంటే కూడా ఈ రెండు పాదాలే నిజమైన భక్తి కర్మ లాంటివి అని చెప్తున్నారు. భాగవతోత్తములారా, పాపఫలమైనటువంటి కష్టాల కడలండి ఈ సంసారం. అవునా? సంసారం మనస్సులో ఇది తమోగుణంతో ఆవరించి ఉండడం చేత దేహమే ఆత్మ అనే భ్రాంతి మనకు కలుగుతోంది. దీన్ని వేదాంతులు ఏమంటారంటే అజ్ఞానము అంటారు. దీనివల్ల లోకులు భోగ ఐశ్వర్య కాములైపోతారండి. ఎందుకంటే
నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, అసలు ఈ దేహమే కాబట్టి దీనికి ఇంత సంస్కారం చేయాలి అని నిత్యం కొత్త కొత్త భోగాలు ఇప్పుడు కనపడుతున్నాయి కదండి ప్రపంచంలో. ఎన్ని రకాల అంగరాగాలు అంటే ఫ్యాషన్కి సంబంధించినవి వచ్చాయో ఆలోచించండి. ఎన్ని సుఖాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. రోజు రోజుకి వంట ఇంట్లోని కూడా వదిలిపెట్టల. వంట ఇంట్లో కావాల్సినవన్నీ ఎన్ని సౌకర్యాలు, కాలు కదపకుండా, చేయి కష్టపడకుండా అన్ని భోగాలు వచ్చి పడుతున్నాయి. దేహం వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు అని చిదచిత్ ఈశ్వరతత్వం తెలుసుకోవాలండి ఈ లోకులంతా అంటున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే అనాది అయినటువంటి ఈ జీవాత్మ పెరుమాళ్ళ యొక్క అంశ. పాదోశ విశ్వభూతాని అని పురుష సూక్తంలో చెప్పారు కదండి. ఇవన్నీ పరమాత్మ అంశలేనండి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్పారు పెరుమాళ్ళు. అసలు ఈ జీవుడు నా అంశే అని. మనస్సు ప్రకృతికి అంశ, నాథపాదం పరమాత్ముని అంశే అని జీవుడు అని అర్థం అన్నమాట. ఇది అంతర్మోహాత్ అవిదితవతాం ఆత్మతత్వం యథావత్. అంతర్మోహం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమి ఆత్మతత్వం అనేది మనకి తెలియదండి. ఆ సమయంలో పద్యామిత్తం పరిచితవతాం పాదుకే పాపలోక్యాం. ఓ పాదుకలారా, ఈ పాపలోక్యంలో మాకు ఎలా ఉందంటే గందరగోళంలో పడిపోయినట్లు ఉన్నాము. మాకు ఏమి అర్థము కానటువంటి ఈ పరిస్థితిలో మీరిద్దరూ మాకు ఎలా ఉన్నారంటే నిత్యం భక్తే అనుగుణతయా నాథ పాదం భజంచౌ. ప్రతి నిత్యం కూడా మేము నీ దివ్యమైనటువంటి రూపాన్ని స్మరణ చేస్తూ ఉండడం వల్ల, అదే వర్ణాశ్రమ జ్ఞానము కర్మ ఈ రెండిటిని తెలుసుకోలేనటువంటి మాకు నీ కటాక్షం చేత సత్వగుణం అభివృద్ధి అవుతుంది. చిత్తశుద్ధితో సర్వకర్మలు భగవానుని యొక్క ఆరాధన రూపంగా తలచి మేము చివరికి సర్వకర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య అని వాటిల్ని వదిలివేస్తూ ఉంటాం. కాబట్టి స్వకర్మణ తమభ్యక్ష సిద్ధ్యం విందతి మానవుడు తన వర్ణాశ్రమ ఉచితమైన కర్మ చేత ఆ శ్రీమన్నారాయణ్ణి ఆరాధించి సిద్ధిని పొందుతాడు అని మనకి భగవద్గీతలోని 18వ అధ్యాయంలో చెప్పారు కదా. కాబట్టి ఏకస్మై మోక్షఫలాయ హి ముముక్షో సర్వాణి కర్మాణి విధీయంతే. గీతాభాష్యంలో రామానుజుల వారు చెప్పారు, ముముక్షుకిట సర్వకర్మలు ఒక మోక్షఫల సాధన కోసమే విధింపబడుతున్నాయి. నువ్వు ఏ పని చేసినా సరే అది దేనికంటే మోక్షఫల సాధనకు. అందుకనే మనం ఏం చేసిన భగవదాజ్ఞయ భగవత్ కైంకర్య రూపం శ్రీరామాయణ పారాయణం కరిష్యే భగవదాజ్ఞ భగవత్ కైంకర్య రూపం ప్రాతకాల గృహ తిరువారాధన అని కైంకర్య రూపమే. ఎందుకయ్యా అన్నం వండుతున్నావు అంటే భగవత్ కైంకర్యం కోసమే. ఎందుకయ్యా ఈ పని చేస్తున్నావు? భగవత్ కైంకర్యం కోసమే. ఎందుకని? నేను చేసే ప్రతి క్రియ సహజ కైంకర్య విధయ అన్నారనమాట. ఆ విధంగా భక్తికి అనుగుణంతయా జీవులకు మోక్షాన్ని అనుగ్రహించే భక్తికి గల జ్ఞాన కర్మ రూపాలైన 2 నిష్టలు కూడా భగవంతుని యొక్క కుడి పాదానికి ఎడమ పాదానికి తగినట్లుగా ఉంటాయిట. ఈ 2 పాదుకలు ఒకటి భక్తి. ఈ భక్తికి ప్రధానంగా జ్ఞానము ఒక నిష్ట అయితే కర్మ ఒక నిష్ట. నిత్యం భక్తే అనుగుణతయా ఆ భక్తికి అనుగుణంగా నాథ పాదం భజంచౌ మీ 2 పాదుకల జంటను కూడా నిష్ఠే సాక్షాత్. ఈ 2 నిష్ఠలు కూడా ఒకటి జ్ఞానము ఒకటి కర్మ మాకు ఇహ యువాం జ్ఞాన కర్మాత్మికేనా అంటే జ్ఞానయోగ కర్మయోగ రూపాలైన ఉపాయ చర్యలుగా మాకు మారిపోతున్నాయి అని ఈ శ్లోకంలో చక్కగా దేశకుల వారు అనుగ్రహించారు. ఇంకా ఒకటి చెప్తున్నారు, అప్రాప్తానాం ఉపజనయథ సంపదాం ప్రాప్తిమేవం సంప్రాప్తానాం స్వయమిహ పునః పాలనార్థం యతేథే సాక్షాద్రంగ క్షితిపతి పదం పాదుకే సాధయంచౌ యోగక్షేమౌ సుచరితవశాత్
మూర్తిమంతౌ యువంసః. అద్భుతమైనటువంటి శ్లోకం. ఓ పాదుకలారా, మీరు మాకు లేకుండా ఉండే సంపదని అనుగ్రహిస్తారు. ఆ సంపదల్ని మిగతా వాళ్ళలాగా ఇవ్వడం కాదండి. ఒక్కసారి గనక శ్రీరంగనాథుని కటాక్షం మన మీద పడితే అది ఎప్పటికీ పోదండి. అపూర్వ వస్తు లాభాన్ని యోగము అంటారు. అది ఎప్పటికీ మన దగ్గరే ఉండడాన్ని ఏమంటారు? క్షేమము అంటారు. నమ్మాళ్ళు వారు అదే కదండి. తిరువాయిమొழிలో అంతా కాసేపటికి కృష్ణ పరమాత్మ కనపడలేదు, నాయకుడు కనపడలేకంటే నాయకి ఎంత భయంకరమైన విరహవేదన పడుతుందో అంత విరహవేదన పడేవారు. మరుక్షణంలో స్వామి కనపడేసరికి ఈ విరహవేదనంతా మర్చిపోయి ఆహాహా నా హృదయంలో ఉన్నారు అంటారు. పైగా ఏం కోరుకుంటారు? మళ్ళీ బాధపడతారు. ఇంకేమిటయ్యా నీ బాధ ఆళ్వారే అంటే, ఈ సుఖం నాకు ఎప్పటికీ ఉండాలి, మళ్ళీ నువ్వు కనపడకుండా వెళ్ళిపోకూడదు అని ఆళ్వార్లు కోరినట్లుగా పాదుకలు నిజంగా మనకి మూర్తీభవించినటువంటి యోగక్షేమాలండి అంటున్నారు. భగవానుని యొక్క పాదుకలు యోగక్షేమాలు కలిగిస్తాయి. అంటే పాదుకలే స్వయంగా యోగక్షేమం అండి. ఇలాగా భగవంతుని విషయంలో ఏమండి ఏమిటిట, అపూర్వంగా ఇంతవరకు లేనటువంటి సంపదను ఎవరైతే పొందుతారో అది యోగం అండి. అబ్బో వాడికి ఏమిటండి బ్రహ్మాండమైన యోగం పట్టింది, అందుకనే వాడు ఏనుగు ఎక్కాడండి అంటారు. లేదా ఉద్యోగం వచ్చింది అంటారు. అంటే ఇంతకు ముందు లేనటువంటి ఒక గొప్ప సంపద వస్తే దాన్ని యోగం అంటారు. అయితే అది కొన్నాళ్లే ఉంటుంది. రిటైర్డ్ అయితే ఆ ఉద్యోగం కాస్త చతికిలబడి కింద పడతాడు. రాజుగారికి సమయం అయిపోతే ఏ శత్రువులు వచ్చి దండయాత్ర చేస్తే టాప్ కింద పడతాడు. ఇదా గొప్పతనం? ఇటువంటిది కాదండి ఈ యోగం అంటే. ఇక ఎప్పటికీ అద్భుతమైనటువంటి దశ ఏమిటి? భగవానుని యొక్క పాద పద్మములను అర్చించేటువంటి ఒక యోగం పట్టాలి. ఆ యోగం కూడా కొన్నాళ్లే కాదండి, అది ఎప్పటికీ ఉండడాన్ని క్షేమం అంటారు. అది భగవద్గీతలో చెప్పింది. యోగక్షేమం వహామ్యాం. ఇతరులు ఇచ్చే సంపద కాదురా పిచ్చివాడా, అనన్యాశ్చింతయంతో మాం. ఎవరైతే మరొక్క దాన్ని ఆలోచించకుండా నన్నే స్మరిస్తూ ఉంటారో, ఏ జనాహ పర్యుపాసతే, ఎవరు నన్ను బాగా ఉపాసన చేస్తారో, కనులు మూసినా కనులు తెరిచినా, మాటలు విన్నా, పడుకున్నా, లేచినా, వెళ్ళినా, నవ్వినా, తుమ్మినా, ఎగిరినా, దూకినా, ఆడినా, పాడినా, రంగా 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 అంటూ ఎవరైతే ఉంటారో వారి యొక్క నిత్యాభియుక్తానం, వారి పోషణ, లాలన, పాలన, గృహం అన్నీ కూడా యోగక్షేమం వహామ్యం. అపూర్వంగా నేను వారికి సంపదలు ఇస్తాను. ఆ ఇచ్చిన వాటిని తరతరాలు అనుభవించేట్లు ఆ జ్ఞాన సంపద కూడా ప్రసాదిస్తాను అని మనకి పెద్దలు నిర్వాహకం చేస్తూ ఉంటారు. భాగవతోత్తములారా, అటువంటిది ఎవరండి ఇచ్చేది మనకి అంటే, భగవంతుని విషయంలో లోకాలకి అద్వేషం, పెరుమాళ్ళ మీద ద్వేషం ఉండకూడదు. పైగా ఆ పాదుకుల మీద ఇంకా ప్రేమ కలిగి ఉండాలి. ఇలా ఉండడాన్ని యోగం అంటారండి. ఇక క్షేమరం అంటే ఏమిటి? స్వామిని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకుండా ఉండాలి. ఎన్ని ఇబ్బందులైనా ఇవే నాకు రక్షకము అంటూ ఉండాలి. భక్తులకు సదాచార్యుల యొక్క సంపత్తిని కలిగించి జ్ఞానోపదేశం ద్వారా వాటి నిష్టను కాపాడుతూ ఉంటాయిట, వృద్ధి చేస్తాయి. చివరికి భగవత్పాద కమలాలని సేవింప చేస్తాయి. ఎవరు అంటే ఈ పాదుకలు మోక్ష ఫలాన్ని ఇస్తాయి. అంతేకాదండోయ్, లోకుల భాగ్య పరిపాకంలాగా భగవంతునికి కూడా పాదుకలు యోగక్షేమంగా ఉంటాయిట. మనకి ఎలాగో కాపాడుతున్నాయి, మరి పెరుమాళ్ళకి ఎట్లాగా అంటే భగవానుని యొక్క పాదాలకు ఇవి ఒక సాధనం. ఆయన ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటా అనుకోండి, అపురూపంగా ఇవి ఉపయోగపడతాయి. ఆయా స్థలాల దగ్గరికి తీసుకువెడతాయి. ఆ ప్రాప్తి ఆయన కూడా ఇంతకుముందు వెళ్ళుండరు అటువంటి స్థలాలకి. అటువంటి భక్తుల దగ్గరికి తీసుకువెళ్ళిపోతాయి. పాదుకలు ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళ్ళాలి, తీసుకువెళ్తాయి భగవంతుడికి. ఆ ప్రాప్త స్థలాల్లో ఏముంటాయిట? పాదుక చిహ్నాలు కూడా అక్కడ ఉంటాయి. చూడండి, తిరుమల పైన నారాయణగిరి అని ఉంది. అక్కడ స్వామివారి యొక్క పాదుకలు, పాదాల చిహ్నాలు ఉంటాయండి, గుర్తులు పడిపోతూ ఉంటాయి. అది తర్వాత కాలంలో వారు వెళ్ళి దాన్ని దర్శించి ఆనందిస్తూ ఉంటారు. తిరువేంకటగిరి స్థిరమని చూపిన పరమపథము నీ పాదము. చూసారా ఎక్కడ పెట్టారు అంటే నా యొక్క శిరస్సు మీద. మనకి వెంకటేశ్వర స్వామి వారి ప్రపత్తిలో చెప్పారండి. శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి శృతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ
శరణం ప్రపద్యే. ఆ స్వామి యొక్క పాదుకలు ఆ విధంగా స్వామికి లాభాన్ని చేకూరుస్తాయి, దాసులైనటువంటి మనకి కూడా యోగము క్షేమము రెండూ కూడా కలిగింపజేస్తున్నాయి అని భగవాను యొక్క వైభవానికి కృష్ణ పాదాలండి. ఆహాహా, ఏమి పాదుకలు అని దీనిలో యోగక్షేమాలు మనకు కలిగించేది పాదుకలే కదా అని చెప్తున్నారు. యోగక్షేమౌ సుచరిత వశాత్ మూర్తిమంతౌ యువాంన. యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి, ఎలా చెప్పాలంటే ఒక పాదము యోగమండి, ఇంకొక పాదము క్షేమము అని చెప్తున్నారు భాగవతోత్తములారా. చివరిగా ఈ పద్ధతిలో ద్వంద్వ పద్ధతిలో ఒక అద్భుతమైన శ్లోక రచన స్వామి సమర్పిస్తున్నారు. బద్ధహరి పాదయుగళం యుగళం తపనీయ పాదుకే యువయో మోచయతి సంశ్రితానాం పుణ్యాపుణ్యమయ శృంఖలా యుగళం. బంగారు పాదుకలారా, హరిచరణ యుగళాన్ని బంధించారు మీ యుగళం. హరిచరణాలని బంధించేసే శక్తి ఎవరికుంది, ఏ జంటకుంది? పాదుక అనే జంటకుంది. నారాయణు యొక్క పాద జంటని పాదుక అనే జంటలు బంధించేట. ఆశ్రయించిన వారికి సుకృత దుష్కృత రూపాలైన బంధనాల్ని మీరు ఈ యుగళాల్ని తెంచివేస్తోంది అని. ఇక్కడ సంస్కృత భాషలో ఉన్న అపురూపమైన అందాన్ని ఈ శ్లోకంలో పెట్టారండి. యుగళం యుగళం అంటూ ఈ శ్లోకంలో 3 పర్యాయాలు బద్ధహరి పాదయుగళం యుగళం తపనీయ పాదుకే యువయో మోచయతి సంశ్రితానాం పుణ్యాపుణ్యమయ శృంఖలా యుగళం. యుగళం 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 3 సార్లు ఒకే శ్లోకంలో యుగళాన్ని ప్రయోగించి ఆ యుగళాలకు విచిత్రమైన అర్థాలు చెప్పారు. భాగవతోత్తములారా, మామూలు వాళ్ళు కనుక ఇలా 3 సార్లు ప్రయోగిస్తే అది ఒక దోషం అవుతుంది, చేతకాక చెప్పిన పదాన్ని చెప్పారు. కానీ మహాకవుల ప్రయోగం అలా కాదండోయ్ అంటూ పుణ్యమైన పాపమైన అవి 2 సంఖ్యలే. ఒకటి బంగారు సంఖ్యలు, ఒకటి ఇనప సంఖ్యలు. వాటితో జీవులందరూ బంధింపబడుతూ ఉంటారు. అయితే బద్ధ జీవులు పాదుకలను ఆచార్య కటాక్షంతో పొందారనుకోండి, అప్పుడు పాదుకలు భగవంతుని యొక్క పాదాలను కొలుస్తాయిటండి. ఫలితంగా అంటే బద్ధాత్మలు ముక్తాత్మలుగా వాళ్ళు పరిణమించి బద్ధులు కాస్త ముక్తులైపోతారు. ఈ పాదుకలు మన తరపున అక్కడ కోరుకుంటాయిట. హరిర్హరతి పాపాని. హరి మన యొక్క పాపాలని పోగొడుతూ ఉంటారండి. బంధించేటువంటి పాదుకాదేవి బంధనాలను ఛేదిస్తుంది. దేన్ని బంధిస్తోంది? హరిపాదాలని బంధిస్తోంది ఆ జంట. మరి ఏ జంటను ఛేదిస్తోంది? పాపములు, సుకృత దుష్కృతాలు, ఈ రెండిటిని కూడా తొలగిస్తోంది. సుకృతము మంచిది కాదండి, దుష్కృతం కాదు. ఉంటే మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. అందుకని బంగారు సంఖ్యలు 1, ఇనుప సంఖ్యలు 1 అంటున్నారు. ఈ జంటను అవి తొలగిస్తాయి. హరిని తన కట్టుబడితో స్వాధీనం చేసుకుని జీవులకు ముక్తిని సంపాదించడం వల్ల పాదుకాదేవికి జీవుల యందు ఎక్కువ ఆదరమండి. కాబట్టి యుగళ పదాన్ని 3 సార్లు ప్రయోగించారు. సూర్యుడు ఉదయిస్తాడు, అలాగనే రక్తుడయ్యే కృంకుతాడు అనే చోట ఎర్రగా అనే పదం ఉందనుకోండి. ఉదయించేటప్పుడు ఎరుపు, అస్తమించేటప్పుడు ఎరుపు, అక్కడ అర్థంకి చెప్పుతూ ఉంటారు. అయితే ఈ శ్లోకంలో యుగళమని 3 సార్లు ఆవుర్తైనా ఇదేం పెద్ద దోషం కాదు, పైగా గుణం అని చెప్తున్నారు పెద్దలు. యు గ ల ఇది కొంచెం సంఖ్యాశాస్త్రంలో కూడా దేశకుల వారు చమత్కరిస్తున్నారు. యు అంటే యా, యారా లావా అంతస్థా. యా అంటే 1 అని అర్థం అండి సంఖ్యాశాస్త్రం. గ అంటే కాఖ గ 3. లా అంటే మళ్ళా లా అక్షరం అది కూడా 3వది అవుతుంది. మొత్తం 7 అనే అంకె వస్తుంది. యుగళ అంటే సంస్కృత లెక్క ప్రకారంగా. ఇది 3 సార్లు ప్రయోగించారు కదా, 3 ఏళ్ళు ఎంతండి? 21 అవుతుంది. 21 శబ్ద అక్షరాలుగా మారింది. మళ్ళా ఇవి దీనికి 3 కలిపారు, అప్పుడు 24వ పద్ధతి అయింది. ఆ 24వ పద్ధతే ఇప్పుడు మనం చదివినటువంటి ద్వంద్వ పద్ధతి. శబ్దాక్షరాలు 3, యుగళ శబ్దార్థం 2, 3 × 2 6 అవుతాయండి. 3 ఆవృత్తులు, 3 6లు 18. ఇది ద్వంద్వ పద్ధతి. 3 6లు అన్ని ద్వంద్వంగా ఉంది అంటూ. కాబట్టి ఇక్కడ 20 శ్లోకాలతో చెప్పారు. ఇది కొంచెం చాలా చమత్కారమైంది, లోతుగా చర్చించుకునేటువంటి
పద్ధతి ద్వంద్వం. ఆ లక్ష్మీనారాయణ అనే ద్వంద్వానికి పాదములు అనే ద్వంద్వములు, ఆ పాదములు అనే ద్వంద్వాలకి పాదుకలు అనే ద్వంద్వం, ఆ పాదుకలు అనేటువంటి ద్వంద్వం మన సంసారం అనేటువంటి బంధనాలు అనేటువంటి ద్వంద్వాన్ని ఎగరగొట్టి వేస్తూ ఉన్నాయి అంటూ ఈ ద్వంద్వ పద్ధతిలో దేశకుల వారు చెప్పారు. కాబట్టి ఈ పద్ధతిని స్వామి పాదాలకు పాదుకాదేవి భగవంతునితోనూ క్రింద దాసులతోనూ అనుభవించేటువంటి ద్వంద్వ పద్ధతి తత్వము, హితము, పురుషార్థాలుగా భావించబడే యుగళ పదత్రయంతో తత్వం, హితం, పురుషార్థంతో పూర్తి చేశారు సర్వతంత్ర స్వతంత్రులైనటువంటి మన ఆచార్యుల వారు. బద్ధహరిపాద యుగళం యుగళం తపనీయ పాదుకే యువయో మోచయతి సంశ్రితానాం పుణ్యాపుణ్యమయ శృంఖలాయుగళం. మన పుణ్యాపుణ్యమనేటువంటి శృంఖలాలను బద్దలగొట్టేటువంటిది ఈ పాదుకాల యొక్క జంట, ఈ ద్వంద్వమే అంటూ ఈ ద్వంద్వం మన ద్వంద్వాలను పోగొట్టి హరిపాద ద్వంద్వానికి చేరుస్తుంది అంటూ మహాచమత్కారంగా చెప్పినటువంటి పాదుకా సహస్రంలో ఈ ద్వంద్వ పద్ధతిని స్వామి పాదాల దగ్గర సమర్పించుకుందాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. శ్రీమన్నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీరంగనాథమణి పాదుకాభ్యాం నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవ. స్వస్తి. అడియేన్ రామానుజదాసః.